ఈ నెల 27వ తేదీ బుధవారం అనంతపురం నగరంలో లలిత కళా పరిషత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాన సమగ్రాభివృద్ధి అంశం పైన రాష్ట్ర స్థాయి సదస్సు జరగబోతా ఉంది. ఈ సదస్సుకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి 3 ప్రాంతాల నుంచి మేధావులంతా కూడా వస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం చీలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అభివృద్ధి అంతా హైదరాబాదులో కేంద్రీకృతం చేయడం వల్లనే ఈ రాష్ట్రం చీలిపోయిందని చెప్పి మనం అనుకున్నాం. దానిపైన పోరాటాలు కూడా మనం చేశాం. అయితే చీలిపోయిన తర్వాత రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో మనం వెనక్కి తిరిగి చూస్తే ఎవరైతే ఆ మాటలు చెప్పారో వాళ్ళే మరీ ఆ మార్గమే పట్టినారు. ఈ అభివృద్ధినంతా మరీ ఒక ప్రాంతంలోనే కేంద్రీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. అందుకోసం మేము అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితిగా ఈ 3 సంవత్సరాలుగా మేము చెప్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వానికి గతంలో ఉండే ప్రభుత్వాలుగా చెప్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రం మరొకసారి చీలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ విధంగా కాకుండా 3 ప్రాంతాల్లో సమానంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఏకకాలంలో జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అంతే వాటితో పాటు విభజన చట్టంలో ఏవైతే కనపరిచారో దాదాపు 4 లక్షల కోట్ల విలువైనటువంటి అంశాలని విభజన చట్టంలో పొందుపరిచారు. అందులో ప్రత్యేక హోదా ఒకటి, పోలవరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలకి బుందేల్ఖండ్ లాంటి తరహా ప్యాకేజీలు దాంట్లో కనబరిచి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం సాధించుకోవాలని చెప్పి మా ఆర్గనైజేషన్గా మా శక్తి మేరకు మేము కృషి చేస్తున్నాం. మేము పోరాటాలు కూడా చేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందో మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు బీజేపీతో కోయిన్సైడ్గా ఉండి అలయన్స్లో ఉండి వాళ్ళను కూడా ప్రభుత్వంలో కలుపుకొని ఆయన ప్రభుత్వాన్ని నడిపినప్పటికీ కూడా ఏమీ సాధించకపోగా విభజన చట్టాన్ని మొత్తం కేంద్రానికి తాకట్టు పెట్టినటువంటి విషయం మనకు తెలుసు. అంతేకాకుండా రాజధాని పేరుతో అమరావతిని అభివృద్ధి చేస్తే మొత్తం సకల రోగాలకు అమరావతే సర్వరోగ నివారణ అన్నట్లుగా వాళ్ళు ముందుకు పోయినటువంటి విషయం. 5 లక్షల కోట్లతో పెద్ద నగరాన్ని నిర్మిస్తానని చెప్పినటువంటి అంశాలు మనమందరం కూడా చూసాం. పోలవరం ప్రాజెక్టు కేంద్రమే కట్టాల్సింది తన నెత్తినేసుకొని మేమే కడతామని చెప్పి ఈ చివరికి వెనుకబడినటువంటి ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఒక 2-3 సంవత్సరాలు వచ్చింది మనకి. అది కూడా మాకు అవసరం లేదని చెప్పి ఆ ప్యాకేజీని కూడా వెనక్కి పెట్టేసి ప్రత్యేక ప్యాకేజీలు తీసుకున్నట్టు సందర్భాలు మనమంతా చూసాం. అందుకోసమే ప్రజలు అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని మరొకసారి దగా చేశారనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఓడించారు. ఓడించిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పని ఏమిటంటే 3 రాజధానులు మేము ఏర్పాటు చేస్తాం. దానికి బేస్ ఏమంటే దాదాపు 80 సంవత్సరాల క్రితమే ఏదైతే శ్రీభాగు ఒడంబడిక, శ్రీభాగు పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉందో దాని మేరకు రాయలసీమలో మనం రాజధాని ఏర్పాటు చేయాల్సింది. అది చేయలేకపోయినాం. కనీసం అక్కడ న్యాయ రాజధాని మనం ఏర్పాటు చేద్దామని చెప్పి అదేవిధంగా 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు ఉండాలా. ఎందుకు రాజధాని అని పేరు పెట్టారంటే అదొక గ్లోబల్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. ప్రపంచ స్థాయిలో ఒక పేరు రావాలంటే, గుర్తింపు రావాలంటే దానికి రాజధానిని పేరు పెడదామని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టాడు. దాన్ని ఆమోదింపు కూడా చేశారు. మేమంతా సంతోషపడినాం. 3 ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అన్నప్పుడు మళ్ళీ అదే అధికారంలో ఉండి ప్రతిపక్షంలో పోయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ నిత్యము ప్రజల కోసమే ఈ పార్టీలు పుట్టినాయని చెప్పుకున్నట్టు కమ్యూనిస్టులు కూడా చివరికి అమరావతి పైనే పడి దాన్ని కోర్టులకు పోయి స్టేలు తీసుకొచ్చి అడ్డుకున్నటువంటి అంశం మాకు చాలా బాధ కలిగించింది. మీడియా ప్రతినిధులు కూడా మేము అప్లై చేస్తున్నాం. గతంలో నాకు కూడా నేను 40 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో నేను బతుకుతా ఉన్నా. ఎప్పుడు కూడా మీడియానే అలర్ట్ చేస్తూ ఉంది. మాకంటే ఈ సంస్థల కంటే రాజకీయ పార్టీల కంటే ఎంతో ఉన్నతంగా ఈ
అన్వేషణ చేసి ఏ ఏ ప్రాంతానికి ఏం అవసరమైనటువంటి మీడియా తీసుకొచ్చి చూపిస్తే నిజంగా రాజకీయ పార్టీలు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూడా మీడియా మిత్రులు ఏదైతే జర్నలిజం ఉందో ఆ జర్నలిజమే ఒక రకంగా ఈ ప్రాంతాలను కాపాడుతూ ఉందేమో, ఆ జర్నలిజానికే ఈ రాజకీయ పార్టీలు భయపడతా ఉండారేమో అనేటువంటి ఒక ఇది మాకు కలిగిందంటే నిజంగా మేము వాళ్ళని కూడా కొనియాడుతూ ఉన్నాం. ఎవరైతే విలేకరులుగా ఉన్నారో, ఎవరైతే మీడియా సోదరులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కానీ ఈరోజు స్టోరీలు కథనాలు రాస్తూ ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వాలు పట్టనట్లు ఉండడం అని చాలా దురదృష్టకరమైన విషయం. అందుకోసం మేము అందరినీ కోరేది ఈ సదస్సును మనం జయప్రదం చేసుకోవాలా. ఎంత పెద్ద ఎత్తున ఈ సదస్సు జయప్రదమైతే అంత ఈ రాజకీయ పార్టీలు మేలుకుంటాయి. ఇది పక్కాగా పార్టీలకు అతీతంగా మేము నడిపిస్తా ఉన్నాం. అవసరమైతే అందరూ కూడా అన్ని పార్టీలు కూడా పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.